కనిగిరి కొండ ప్రాంతంలోని దొరువును పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన దొరువు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలకు పార్క్ ఉపయోగపడేలా ప్రాంతాన్ని శుభ్రపరిచి ఆకర్షణీయంగా తీర్చిదిద్దే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే కనకదుర్గమ్మ దేవస్థానం శివాలయాలు ఉండడంతో ఆధ్యాత్మిక ప్రదేశంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ సంస్థలతో చర్చించి దొరువు ప్రాంతాన్ని పర్యాటకులకు ఆహ్లాదంగా సుందరంగా ఉండేలా తీర్చిదిద్దే పనులను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పిల్లి కృష్ణమోహన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ యారప్ప శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ ఫిరోజ్, కోట సురేష్, బచ్చు రమేష్, మామిడి రమేష్, బొగ్గరపు సుందర్రాజా, కాకుమాని వెంకటేశ్వర్లు, ఉండేలా శ్రీనివాస్ రెడ్డి, అచ్చాల శ్రీనివాస్ రెడ్డి, గొంట్ల మల్లికార్జున్, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. బాగుంది, లొకేషన్ బాగుంది. తార్ పూలు కలుపులు అన్నీ పడుతున్నాయి. బాగుంది, లొకేషన్ బాగుంది. నిమిషం కొడుకు సిమెంట్ काटी काटी फिसलते तुम्हें चापा గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దీనికి ₹1 కోటి శాంక్షన్ చేసి ఈ దొరువును డెవలప్ చేయాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు. మరి తర్వాత అర్ధాంతంగా అది ఎందుకో ఆగిపోయిందో, కొంత పని చేసి ఆపేశారు. ఇటీవల మా దృష్టికి కొంతమంది తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు ఇక్కడ సమస్యను చూడటానికి ఈరోజు రావడం జరిగింది. అతి త్వరలో దీనికి ప్రణాళిక వేసి ఏ విధంగా దీన్ని చక్కగా రూపుదిద్దడానికి, మరి అదేవిధంగా శివాలయం డెవలప్ కావాలి, ఈ ఏరియాలో కూడా పార్కులు పిల్లలకి ఇవన్నీ చేయాలన్న ఒక సంకల్పంతో మేము కమిషనర్గా రావడం జరిగింది. అది ఏదైతే ఆ గ్రీన్ ఎనర్జీ వాళ్ళతో కానీ మాట్లాడేసి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయడం త్వరలో నిర్ణయం తీసుకొని చెప్తాను తెలియదు.